హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గత వీడియోలలో ఎకానమీ సబ్జెక్టు మరియు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి వీడియో చేశాను. ఈ వీడియోలో పేపర్ టూలో మనకు మెయిన్ సబ్జెక్టులు ఏమున్నాయి? పాలిటీ, సోషియాలజీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. ఇప్పుడు ప్రజెంట్ మనం పాలిటీకి నేను ఏ బుక్ చదువుతున్నాను, ఎలా ఫాలో అవుతున్నాను, ఏ ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ సోషియాలజీ. పాలిటీకి నేను చదివే బుక్ కేపీ సార్, కృష్ణప్రదీప్ సార్, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సార్ బుక్. నేను ఇదే బుక్ ఫాలో అవుతున్నాను. ఆల్రెడీ బుక్ మీ అందరు పరిచయం ఉంటుంది, ఇంకా బుక్ గురించి మాట్లాడేం లేదు. బుక్ ఇది మనకు మైండ్ మ్యాప్ పద్ధతిలో గుర్తుంచుకోవడానికి ఈజీ వేలో ఉంది. ఇదే బుక్ను నేను చదివిన బుక్ ఇది. దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశాను. తర్వాత మనకు ఈ బుక్తో పాటు సార్ది బిట్ బ్యాంక్ ఉంది. ఈ బుక్ చదువుకుంటూ దీనిలో బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేశాను. తర్వాత మనకు ప్లేస్టోర్లో కేపీసార్ యాప్ ఉంది ఒకటి. కేపీసార్ యాప్లో సార్ పాలిటిక్స్ క్లాసెస్ చాలా బాగా చెప్పాడు. నేను ఈ క్లాసెస్ విన్నాను. ఒకసారి మీకు మోడల్గా చూపిస్తాను, చూడండి. In any competitive exam, Indian polity and constitution is a key area. అంటే ఎటువంటి పోటీ పరీక్షలో అయినా సరే పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి అంశం. సో ఇప్పుడు సపోజ్ యూపీఎస్సి చూసుకుంటే ప్రిలిమ్స్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మెయిన్స్లో 250 మార్క్స్ పేపర్ ఒకటి, ఫుల్ లెంగ్త్ పేపర్ ఒకటి ఉంది. అండ్ తర్వాత పాలిటీ నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ ఈవెన్ ఫర్ ద ఎథిక్స్ పేపర్ అండ్ అదర్ పేపర్స్ ఆల్సో. అంటే ఎథిక్స్ పేపర్లో మనం పర్ఫెక్ట్గా ఆన్సర్స్ రాయాలంటే ముందు మనకి వీఆర్ సపోజ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. అంటే రాజ్యాంగం మరియు చట్టాలకి సంబంధించినటువంటి అవగాహన తప్పనిసరిగా ఉంటేనే ఎథిక్స్లో ఉండే క్వశ్చన్స్కి, పర్టికులర్గా కేస్ స్టడీస్కి ఆన్సర్స్ చేయగలుగుతాం. ఎందుకంటే ఎథిక్స్ కేస్ స్టడీస్ దే ఆర్ బేస్డ్ ఆన్ ద లీగల్ ప్రొసీజర్స్. సపోజ్ ఓకే ఫ్రెండ్స్, సార్ క్లాస్ యాప్లో పాలిటిక్స్ క్లాస్ చాలా బాగా చెప్పాడు. ఈ బుక్ చదివిన తర్వాత, బుక్ను ఒక 2-3 టైమ్స్ చదివిన తర్వాత కేపీసార్ యాప్లో నేను క్లాసెస్ విన్నాను. ఇది మనకు ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్లో ఈ విధంగా ఉంటుంది. దీంట్లో గ్రూప్ ఒక 40 క్లాసెస్ చెప్పాడు. ఈ క్లాసెస్ వినడం వల్ల మనకు వచ్చే డౌట్స్ ఏమి ఉంటాయో ఆ డౌట్స్ అన్నీ చాలా క్లారిటీగా నాకు అండర్స్టాండ్ అయిపోతాయి. అంటే మనం సబ్జెక్ట్ చదువుకుంటూ కూడా ముఖ్యం కాదు, దాంట్లో వచ్చే డౌట్స్ కూడా మనకు వెంటనే క్లారిఫై చేసుకోవాలి. ఇది కేపీసార్ యాప్లో ఉంది. నేను సార్ పాలిటిక్స్ క్లాసెస్ విని ఈ బుక్ను చదివాను. దీంతోపాటు మనకు ఈ జీపీకే పబ్లికేషన్ బుక్, ఈ కృష్ణారెడ్డి సార్ బుక్. దీన్ని జస్ట్ రిఫరెన్స్ లాగా వాడాను అంతే. ఆల్రెడీ మీ అందరికీ కృష్ణారెడ్డి సార్ బుక్ గురించి తెలిసే ఉంటుంది. ఇంకా మన బుక్ గురించి ప్రజెంట్ చెప్పేది ఏం లేదు. ఇది కృష్ణారెడ్డి సార్ది బిట్ బ్యాంక్ బుక్. ఈ బుక్ చదివిన తర్వాత దీనిలో ఉన్న బిట్స్ అని ప్రాక్టీస్ చేశాను. పాలిటీ మనకు చదివినప్పుడు ఈజీగా అనిపిస్తుంది, కానీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని రైట్ చేస్తున్నామో అనేది. సో సబ్జెక్టును చదవడం వేరు, చదివిన సబ్జెక్టును నేర్చుకొని బిట్స్ ప్రాక్టీస్ చేయడం ఇది వేరు. ఓకే, పాలిటిక్స్ గురించి ఇంతే. నెక్స్ట్ సోషియాలజీకి నేను చదివిన బుక్స్ ఒకటి తెలుగు ఎకానమీ బుక్. నాకు తెలుగు ఎకానమీ బుక్ యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఉంది. నాకు
టీఎస్పీ సిలబస్ ఏదైతే మెన్షన్ చేసారో నాకు ఈ బుక్లో యాజ్ ఇచ్చాడు. ఫస్ట్ 5 యూనిట్లు: భారతీయ సామాజిక నేపథ్యం, సామాజిక వివాదాలు, సామాజిక ఉద్యమాలు, భారతదేశం సామాజిక ఉద్యమాలు, తెలంగాణ సామాజిక ఉద్యమాలు, తెలంగాణ సామాజిక పత్రికా సమస్యలు, సామాజిక విధాన సంక్షేమ కార్యక్రమాలు. మనకు ఈ బుక్లో కాన్సెప్ట్ చాలా ఉంది. తెలుగు కణం బుక్. ఇప్పటికైనా ఈ బుక్ నువ్వు చూడకపోతే ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. తర్వాత ఇది శ్రావణ్ శ్రీరామ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. ఈ సార్ది 2020లో తీసుకున్న బుక్. ఈ ఒక్క బుక్ సరిపోతుంది అనిపిస్తుంది దాదాపు. దీనిలో 5 యూనిట్లు ఉన్నాయి. నెంబర్ 1 భారతీయ సామాజిక నేపథ్యం, నెంబర్ 2 సామాజిక వివాదాలు, నెంబర్ 3 సామాజిక ఉద్యమాలు, నెంబర్ 4 తెలంగాణ ఆందోళన సామాజిక వివాదాలు, నెంబర్ 5 సామాజిక విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు. నాకు 2023లో ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక యూనిట్ చేంజ్ చేశారు అంతే. 3rd యూనిట్ 4th యూనిట్ అయిపోయింది, 4th యూనిట్ 3rd యూనిట్ అయిపోయింది. కాకపోతే సబ్జెక్ట్ ఏం మారలేదు, అయితే అదే సబ్జెక్టు. దీన్ని కూడా నేను మన శ్రావణ్ శ్రీరామ్ సార్ది యాప్ ఉంది. యాప్లో సార్ క్లాసెస్ విని బుక్ చదివిన అంతే. ఇది పత్తకి నోట్స్ ఏం రాయలేదు. అన్ని సబ్జెక్టులో నోట్స్ రాయాలంటే కూడా టైం సరిపోదు. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. సో గ్రూప్ 2 ఎగ్జామ్ చాలా దగ్గరికి వచ్చింది. టైం అంతా ఐస్ క్రీమ్ లాగా తరిగిపోతూ ఉంది. సో ఇదంతా కూడా రిపిటేషన్ చేసుకునేటువంటి టైము, ఇంపార్టెంట్ వొకాబులరీ చూసుకునేటువంటి టైము, రిపీట్గా అడిగేటువంటి కాన్సెప్ట్స్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సినటువంటి టైము. అలాగే రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం ఇంతకుముందు 2 సార్లు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మరియు లేటెస్ట్గా జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ చూసిన తర్వాత ప్రతి స్టూడెంట్కి కూడా ఈసారి గ్రూప్ 2 ఎలా ఉంటుందో క్వశ్చన్స్ అనేటువంటి ఒక పక్కన క్యూరియాసిటీ, మరొక పక్కన ఏదో ఒక తెలియని భయం, ఒక ఆందోళన అనేది కనపడతా ఉంది. సో నా సబ్జెక్ట్ వరకు, సో సిన్స్ ఐఎమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ దిస్ సబ్జెక్ట్, సో ఈ రీసెంట్ ట్రెండ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అండ్ గ్రూప్ 4 క్వశ్చన్ పేపర్ని ఓకే, ఈ విధంగా మనం ఏ సబ్జెక్టు సంబంధించి ఏ బుక్ చదువుతున్నామో అదే ఫ్యాకల్టీ క్లాసులు ఇవ్వడం వల్ల మనకు అప్పుడు సబ్జెక్టు బాగా అర్థమైపోతుంది. ఇది సార్ బుక్ 2020లో తీసుకున్న బుక్. ఇది ఇప్పుడు లేటెస్ట్ బుక్ వచ్చింది, 2024 వచ్చింది, 2023 కూడా వచ్చింది. కాకపోతే సబ్జెక్ట్ పెద్ద తేడా ఏం మారలేదు. అండ్ అప్డేట్స్ ఉంటే మనం ఎట్లాగూ కరెంట్ అఫైర్స్లో రాసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ప్రతి సంవత్సరం కొత్త బుక్ వచ్చిన వల్ల మనం బుక్ కొనాల్సిన అవసరం లేదు. ఈ బుక్ చదివి మొత్తం బుక్ అంతా ఇక ముక్కలు ఊడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ గ్రూప్ 2 చదివే పాలిటీ అండ్ సోషియాలజీ బుక్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో చేస్తాను. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. నెక్స్ట్ పేపర్ 1లో స్కోరింగ్ సబ్జెక్టులు ఏమి ఉన్నాయి, అసలు పేపర్ 1కు అందరూ చేసే మిస్టేక్లు ఏంటి అని నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.